హాయ్ అండి. దోస పెనం అయితే సరిగ్గా దోస రావటం లేదా? ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోండి. మా దోస పెనం అయితే సరిగ్గా దోస రావటం లేదు చూడండి. దోస అయితే సరిగ్గా రావటం లేదు చూడండి. ఇప్పుడు ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తామా? ఈ దోస అయితే తీసి పక్కన పెట్టిడండి. ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి. రాళ్ళు ఉప్పన సాల్ట్ అన ఏదైనా తీసుకొని ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడైతే వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందా అని ఐస్ క్యూబ్ తీసుకొని చూడండి ఒక 2-3 అయితే వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకోండి. గరిటె తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. ఇలా అయితే గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాల పాటు అయితే కలుపుకోండి. ఇలా కలిపితే ఎంత జిడ్డు పెట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. సరిగ్గా దోస రావటం లేదా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు ఇలా అయితే రుద్దుకున్నాము. ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి. ఇప్పుడైతే దోస అయితే కాల్చి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ అంటించుకుంటే పెనం పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక క్లాత్లో తుడుచుకోండి. తర్వాత పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని అయితే ఇలా రుద్దుకున్న తర్వాత అయితే దోస అయితే కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే వస్తుందో. హోటల్లో కాల్స్తారు దాన్ని పేపర్ దోసలాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దోశ తిప్పి వేసుకోండి. చూడండి ఎంత బాగా అయితే వస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చిందని చూడండి.